తద్వారా ఏమంటారంటే జీవితాంతం ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి విదేశాలు వెళ్ళాలనేటటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది. అందుకనే చాలామంది విదేశాల్లో వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడ గ్రీన్ కార్డ్‌లు సంపాదించుకుంటూ ఉంటారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు గాని, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాగే విదేశాల్లో గృహాలు కట్టుకునే వాళ్ళు ఉంటారు. విదేశాల్లో స్థలాలు బిజినెస్‌లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదేమైనా వీళ్ళకి సరదాగా విహారయాత్రల కోసమైనా సరే విదేశాలు వెళ్ళాలి. లేదా కొంచెం తిరగాలనేటటువంటి తపన బాగా ఎక్కువ ఉంటుంది. దానికోసం డబ్బులు దాచుకుంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ప్రయాణాలన్నా, సరదాగా తిరగడం అన్నా, తీర్థయాత్రలన్నా, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి ప్రయాణాలు చేయడం అన్నా, లాంగ్ డ్రైవ్‌లు వెళ్ళాలన్నా, ఇలాంటి ఆలోచనలు, కోరికలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు అస్తమాటు పార్కులకి కానీ, సముద్రం దగ్గరికి కానీ, లేదా అనేక రకాల ప్రాంతాలకు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అటవీ ప్రాంతం అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. వన్యాలంటే చాలా ఇష్టం. వనాలంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళాలనే తపన, ప్రశాంతంగా తిరగాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సరోవరాలు కానీ, లేదా వాటర్ పరమైనటువంటివి ఏవైనా జలపాతాలు కానీ, ఇలాంటి వాటి అంటే చాలా ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాంటి చోట్లకి వెళ్లి కూర్చొని ప్రశాంతంగా ఉండాలని తపన ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే గనుక ఒంటరిగా వెళ్ళిపోతారు. తప్ప అందరితో కలిసి ఉండరు వీళ్ళకి. వీళ్ళకి ఒకానొక సమయంలో విరక్తి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఏంటంటే గనక వీళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ రకంగా ఉద్యానవనాలకి వాటికి వెళ్లి ఎక్కువగా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. సరే, ఎవరికైనా సరే ఎవరైనా మీకు గనక సహాయం చేస్తే జీవితంలో మర్చిపోరు. అంటే కొంతమంది ఏమిటంటే గనక వాడుకొని వదిలేస్తారు. మీరు అలా కాదు. సహాయం చేసిన వాడు మాత్రం వాడి కోసం ఎప్పుడూ మీరు ఏదో ఒకటి చేయాలని సిద్ధపడుతూ ఉంటారు. అందుకనే మీలో భక్తి, దైవము, ఆధ్యాత్మిక చింతన, ధర్మం చాలా ఎక్కువగా ఉంటాయి. గుళ్ళకి వెళ్ళడం కానీ, ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా అర్చనలు చేయించుకోవడం కానీ, పూజలు పునస్కారాలు కానీ, ఇంట్లో పూజలు కానీ, ఇలాంటి ఎక్కువ అవకాశాలు, తాపత్రయాలు బాగా ఉంటూ ఉంటాయి. అస్తమాటు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం కానీ, లేపోతే ఇలాంటి ఏదో రకమైనటువంటి వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు, లేదా గుళ్ళకి వెళ్ళాలు, మొక్కులు, అస్తమాటు మొక్కుకుంటూ ఉండడాలు, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అలాగే తోటివారితోటి, స్నేహితులతోటి, ఫ్యామిలీతోటి ఎక్కువ రిలేషన్ ఉంటుంది మీకు. అంటే మీరు ఎక్కువ సేపు వాళ్ళతోటి మీ యొక్క మనసులో ఉండే భావాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ మనసులో ఉండే బాధలు పంచుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంటే